అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం అన్న. ఫస్ట్ సారి యువగలం అయిపోయిన తర్వాత మన యువతతోటి ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని ఒంగోలులో మొదలు పెట్టడం, మొదటిగా మీకు అందరి తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వాళ్ళంతా కూడా చాలా మంది హాలిడేస్ ఇచ్చారు కాబట్టి అందరూ కూడా ఊళ్ళకెళ్లారు. లేకపోతే ఈ గ్రౌండ్లు కూడా పట్టాయి కాదు. ఇంకా మన వాళ్ళంతా యువత కూడా అంత కసిగా ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మేజర్ గా వచ్చి ఇంకా 12 రోజులు ఉన్నాయి తమ్ముళ్ళు. 12 రోజులు కూడా మనం కసిగా పనిచేయాలి. ప్రతి ఒక్కరం కూడా మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందో అందరం కూడా మనం కష్టపడాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ 12 రోజులు చేసి మంచి మెజారిటీతో ఒంగోలులో మళ్ళా టీడీపీ తెలుగుదేశం జెండా ఎగరాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి నేను మన వాళ్ళంతా కూడా మన నియోజకవర్గం వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దానికి ఒకసారి నేను మన లోకేష్ గారిని అడుగుతా ఉన్నా. రేపు ప్రభుత్వం అనేది ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తున్నాం. ఒంగోలులో కూడా మనం గెలుస్తున్నాం. కాబట్టి మీరు ఒంగోలులో మనం ఆ రోజు 14 నుంచి 19లో ఎన్నో కార్యక్రమాలు 2600 కోట్లతోటి ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈడ మేజర్ తాగునీరు సమస్య ఉంది. తాగునీరు సమస్యకు ఆ రోజు అమృత్ స్కీమ్ లో 165 కోట్లు పెట్టేసి ఆ రోజు చేశాం. దాని విధంగా ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టాం, ఫిల్టర్ బెడ్స్ కట్టాం. 2 కిలోమీటర్ల పైప్ లైన్ ఆగితే ఈ సైకో ప్రభుత్వంలో ఈ చేతగాని ఎమ్మెల్యే 5 సంవత్సరాలు దానికి అందిలేకపోయాడు. రేపు దాని మీద ఏది ఉన్నా కూడా మీరు దాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి మా ఒంగోలులో నీరు సమస్య అనేది మనకు 1 సంవత్సరం లోపల ఒంగోలులో ప్రతిరోజు నీళ్లు వచ్చినట్టుగా చూడాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఒంగోలు వచ్చేసి పోతురాజు కాలువ, ఇక్కడ ఒంగోలులో వర్షం పడితే అనేక ఇబ్బందులు ఉన్నాయి. పోతురాజు కాలువనే ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చాలా సార్లు మనం తిరిగిన తర్వాత ఆ రోజు 85 కోట్లు పోతురాజు కాలువ యాక్షన్ చేపిస్తే దానికి 3 కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ తీసుకొని వాళ్ళను కూడా పనిచేయకుండా లాస్ట్ లో ఎన్నికలు అవుతున్నప్పుడు ఫైనాన్స్ లో శాంక్షన్ అయిందన్న రోజు. తర్వాత ఎన్నికలు అయిపోగానే ఫైనాన్స్ నుంచి డబ్బులు వచ్చినాయి. వీళ్ళు ఫౌండేషన్ వేశారు. 3 కాంట్రాక్టర్లు మారి వాళ్ళ దగ్గర అంతా కూడా కమిషన్ తీసుకుంటే 3 కూడా చేయలేక దాన్ని వదిలేశారు. ఈ రోజు దాన్ని పూర్తిగా వర్కే క్యాన్సిల్ చేశారు. అదొకటి మేజర్ అన్న ఒంగోలు సమస్య అనేది. అదొకటి మూడవది వచ్చేసి టిట్కో హౌసెస్ 80% కంప్లీట్ చేశాం. ఇంకా 20% కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మనం 6000 మందికి ముందు ఎవరైతే పేదవాళ్ళు డబ్బులు కట్టారో వాళ్ళందరూ కూడా మనం అకామిడేట్ చేయొచ్చు. ఈయన వచ్చిన తర్వాత ఎన్నికలప్పుడు లాస్ట్ లో 2 నెలల ముందు దొంగ పట్టాలు ఒకటి పెట్టాడు. సైకో ముఖ్యమంత్రి డబ్బులు ఇవ్వడం, ఇంతవరకు ల్యాండ్ వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ కాకుండా వీళ్ళందరూ కూడా కొంతమందికి ఆ పట్టాలు చూపించుకొని ఓట్ల కోసం ఈయన ఈ ప్లాన్ చేశాడు. దాన్ని కూడా మనం కూడా ఒకసారి 6000 ఇల్లు అయిపోయిన తర్వాత మనకి మేజర్ గా ఇంకా పేదవాళ్ళు ఎవరైనా ఉండి ఇంకా సైట్ ఇబ్బంది ఉండే వాళ్ళకి వాళ్ళు 1 సెంట్ ఇచ్చారన్నా మనం 2 సెంట్లు పేదవాళ్ళకి మనం అంతా కూడా దాన్ని ఒకసారి చూడాలన్నా. ఇంకొకటి లాస్ట్ది ఆ రోజు మన యోగలంలో మనది 2100 మైలేజ్ స్టోన్ వేసామన్నా. ఆ రోజు మైలేజ్ స్టోన్ లో కూడా మీరు ఆ రోజు ప్రామిస్ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మేము అడిగాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మన ప్రభుత్వం రాగానే చేస్తారని చెప్పేసి ఆ రోజు చెప్పారు. అది కూడా మన ప్రభుత్వం రాగానే మొదలు పెడితే 2-3 ఇయర్స్ లోపల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయిందంటే దాంట్లోనే డ్రైనేజ్ తో పాటు డ్రింకింగ్ వాటర్ వచ్చినాయంటే ఒంగోలు కూడా మళ్ళీ బ్యూటిఫికేషన్ లో కానీ అన్ని కూడా బాగుంటది, కొత్త రకం అనేది వస్తుందని చెప్పేసి మనం కోరుకుంటా ఉన్నాం. ఈ తప్పకుండా కూడా మీరు ఈ కాన్స్టిట్యున్సీ దత్తత తీసుకొని మనకి మీరు సీరియస్ గా ఇవన్నీ కూడా మీరు చేసి మా వాళ్ళు చేసేదానికి, ఎందుకంటే మనం అన్ని కూడా పార్టీ ఏది పెట్టినా కూడా ఒక కమిట్మెంట్ గా మనం అందరూ కూడా మన కార్యకర్తలు కానీ మన వాళ్ళు కూడా చేస్తాం. తప్పకుండా ఇవన్నీ కూడా మీరు చేయండి అని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఈ రోజు ఒక మంచి కార్యక్రమం కూడా ఇక్కడ పెట్టి ఈ రోజు చాలా సక్సెస్ఫుల్ గా చేసి మళ్ళా మీరు మాతో ఇంతసేపు టైం స్పెండ్ చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు మా అందరి తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం.